దుఃఖపడువారు ధన్యులు. యేసు ప్రభు చెప్తున్న మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. దుఃఖపడువారు ఎందుకు ధన్యులయ్యారంటే ఈ కింద వచనాలు ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు బట్టి దేవుని స్తుతించండి. ఎందుకు మనము ధన్యులయ్యాము? దుఃఖపడుతున్నా, పాపాన్ని మనం మోస్తున్నా, దేవుని ఆజ్ఞకు మనము వ్యతిరేకంగా తిరిగినా సరే ఎందుకు మనల్ని ధన్యులుగా మనల్ని దేవుడు ఎంచుకున్నాడో ఇప్పుడు మనము చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు మనము ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో మరి దేవునికి మరి వెతికింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఒంటరి స్థితి వెతికింది, తనకున్న ధనం అంతటిని కూడా, వ్యయం అంతటిని కూడా మరి ఆ రక్తస్రావంకి మంచి వైద్యము కొరకు ఎంతో మరి ప్రయాసపడి చెల్లించింది. తనకున్న ఆస్తిని అంతటిని అమ్ముకుంది. తనకున్న ప్రయాసం అంతటిని కూడా వృధా చేసుకొని ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో చేసుకొని అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు మరి యేసు ప్రభు చేస్తున్నాడని ఈ రక్తస్రావ కలిగిన స్త్రీ ఎప్పుడైతే విందో ఆమె ఒక ఆశ చిగురించింది. నేను ఇంత ప్రయాసపడ్డాను, ఇంత మరి నేను ఎక్కడెక్కడికో తిరిగాను, నా వ్యయం అంతటిని కూడా వృధా చేసుకున్నాను, నా సమయం అంతటిని కూడా నేను వృధా చేసుకున్నాను. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నాకున్న అనారోగ్యాన్ని దేవుణ్ణి అడుగుతాను, స్వస్థపరుస్తానని యేసు ప్రభు దగ్గరికి మరి ఆమె ఉన్న పరిస్థితి, ఆమె ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా మరి ఆమె పట్టించుకోకుండా ఎంతో ప్రయాసపడింది. నడవలేకపోవచ్చు, మరి ఓపిక లేకపోవచ్చు, అయినా సరే యేసు ప్రభుని చూడాలి, నేను స్వస్థత పొందుకోవాలని ప్రయాణం చేసి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వెళ్ళిందో కానీ యేసు ప్రభు చుట్టూ కూడా జన సమూహం ఉన్నారు. మరి ఆయనకి ఖాళీ ఉండలేదు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి సమయం లేదు, ఖాళీ లేదు. మరి చుట్టుపక్కల అంతా కూడా ఆయన మీద పడుతూ ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నారు గనక అవకాశం లేదని ఈ స్త్రీ అనుకుంది. కానీ అయినా సరే మరి నిరాశ చెందకుండా నేను యేసు ప్రభు ఆయన వస్త్రపు చెంగునైనా, ఆయన వస్త్రమునైనా నేను ముడితే చాలు, నాకు స్వస్థత వస్తుందని ఆమె విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఆ జన సమూహంలోనే పాక్కుంటూ, మరి ఎంతమంది మట్టి ఉన్నారో తెలీదు, ఎంతమంది త్రోసిస్ ఉన్నారో ఆ స్త్రీని తెలియదు, కానీ అయినా ఓపిక తెచ్చుకొని మరి ఆ జన సమూహంలో పాక్కుంటూ వెళ్లి యేసు ప్రభుని వస్త్రపు చెంగుని అనగా వస్త్రపుని ముట్టుకుంది. మరి ఎప్పుడైతే ముట్టుకుందో ఆ స్త్రీ, వెంటనే ఆ రక్తస్రావం అనేది కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విషయమును గమనించండి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆమెకున్న దుఃఖము, ఆమెకున్న ప్రతి ఒక్క ఒంటరితనము, ఆమెకున్న ప్రతి ఒక్క బాధ, కన్నీరు, వేదన, నొప్పి, పెయిన్ అంతటినీ కూడా దేవుడు ఒక్క క్షణంలో కూడా తీసివేశాడు. ఆమె ధన్యురాలుగా దేవుడు తీర్చిదిద్దాడు. ఈనాడు మనము కూడా దుఃఖపడుతున్నామేమో, అనారోగ్యంతో బాధపడుతున్నామేమో, మాకెవరు కూడా వైద్యులు చేతులు ఎత్తిస్తారేమో, మమ్మల్ని ఎవరు పట్టించుకోరేమో, మమ్మల్ని ఎవరు కూడా మరి పట్టించుకోలేని పరిస్థితిలో ఒకవేళ మీరున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. మీ విశ్వాసము ఆయన యందు వెల్లడిపరచండి. మీ విశ్వాసము ఆయన యందు మరి పెట్టినట్లయితే, నమ్మినట్లయితే దేవుడు స్వస్థపరచడానికి మరి మీ దుఃఖమును, మీ యొక్క పెయిన్ అనగా ఆ గాయమును అంతటిని కూడా యేసు ప్రభు తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ కన్నీటిని తుడుస్తాడు, మీ యొక్క వేదన తీసివేస్తాడు, మీకున్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కూడా యేసు నామంలో మీరు స్వస్థత పొందుకుంటారు. యేసయ్యలో గొప్ప అద్భుతము, ఆశ్చర్యకారము స్వస్థత ఉంది. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన నమ్ముతామో, మనము ధన్యురాలుగా మనము తీర్చబడతాము. 12 సంవత్సరాల నుండి ఆమె ఎంత దుఃఖపడిందో, ఎంత వేదన పడిందో, ఎంత కృంగిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. ఒక నెలకే మనం ఎంతో బాధపడతాము. ఒక రోజుకి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, చిన్న చిన్న జ్వరాలకి, జలుబుకి, దగ్గుకే మనం ఎంతో కృంగిపోతుంటాం. ఆ భరించలేము ఆ పెయిన్ అనేది, ఆ అనారోగ్యాన్ని. శరీరం బలహీనమైతే చాలా మనము బలహీనం అయిపోతాం కనుక
కానీ ఆమె 12 సంవత్సరాల నుండి ఎంత మరి అనారోగ్యం ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా సరే మరి ఓపిక తెచ్చుకొని ఆమెకున్న ఒంటరి స్థితిని కూడా దేవుడు దుఃఖ దినమును సంతోషపరిచాడు. ఆమె ధన్యురాలుగా దేవుడు గుర్తించాడు. అందుకని దుఃఖము మన వెంట వచ్చినప్పుడు, దుఃఖము మన వెంట నిలుచున్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మీరు యేసు వైపు చూసినట్లయితే మీ దుఃఖము సమాప్తం చేస్తాడు, మీ దుఃఖమును సమాధానపరుస్తాడు, మీ దుఃఖమును ఆయన ఓదారుస్తాడు. కనుక ఈ విషయమును మీరు గమనించండి. దేవుడు చెప్తున్న ప్రతి మాటను కూడా ఆమె అనుసరించింది, విన్నది గనుక ఆమెకి సంతోషం కలిగింది. అదే కింద లైన్ లో మనం చూసుకున్నట్లయితే మరి మార్కు సువార్త 35 నుండి 43 వరకు మనం చూసుకున్నట్లయితే అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ఆమె గృహమంతా కూడా, అధికార గృహమంతా కూడా ఏడుపుతోని, వేదనతోని, కన్నీరుతో ఉన్నది. అలాగా మరి యేసు ప్రభు వెళ్లి ఆ చిన్నదాన్ని లేపినప్పుడు వారి సంతోషము వారి గృహములో అనుగ్రహించబడింది. దుఃఖము సంతోషమైంది, దుఃఖము ఆనందకరంగా మారింది, దుఃఖము మరి సమాధానకరంగా దేవుడు మార్చుకుంటూ వచ్చారు. మనం యేసయ్య ఉంటేనే మనకి దుఃఖం ఉండదు. యేసయ్య మనతో ఉంటే, మన జీవితంలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన బ్రతుకులో ఉంటే దుఃఖం అనేది మన వెంట ఉండదండి. మనకి సమాధానమును అనుగ్రహించేవాడు, మన దుఃఖాన్ని తీసివేసేవాడు ఒక యేసు ప్రభు మాత్రమే. ఈ విషయమును గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా. కాబట్టి యేసు వైపు తిరుగుదాము, యేసు వెంట వెళ్దాము, యేసుతో మనం ఉందాము. మనకున్న దుఃఖము, మనకున్న ఒంటరి బ్రతుకును, మనకున్న ఆ లోటును కూడా యేసు ప్రభు తీసివేస్తాడు. గనుక మీకున్న ఒంటరి స్థితిలో ఎవరైతే ఉన్నట్లయితే, అనారోగ్యంతో ఒంటరిగా మీరు బాధపడుతున్నట్లయితే, మాకు ఎవ్వరు దిక్కులేరని మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నారేమో, మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే ఇంటిలో పోషణ లేదని మీరు బాధపడుతున్నారేమో, మమ్మల్ని పోషించేవారు ఎవరూ లేరని మీరు అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. మనలో పోషిస్తాడు, మనకి స్వస్థతనిస్తాడు, మనలో ఓదారుస్తాడు, మనకి నెమ్మది కలిగిస్తాడు. మనకున్న సమస్య, బాధ, ఇబ్బందులు, ఆటంకాలన్నిటినీ కూడా యేసు ప్రభు సాల్వ్ చేస్తాడు. హల్లెలూయా. ఈ విషయమును మీరు నమ్మాలి. నమ్మినట్లయితే మీరు ఓదార్చబడతారు. కనుక ఈ విషయమును బట్టి మీరు మీ దుఃఖము యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. మీ యొక్క దుఃఖము యేసు వైపు చూసినట్లు చేస్తుంది. అందుకనే ధన్యులు అని అన్నారు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో, మనం ధన్యులుగా ఎంచబడతాం. కనుక